ఏమిటి శ్రీనివాసు ఆలోచిస్తున్నావేంటి? కాబోయే భార్య పద్మావతికి తినిపించు. ఏంటి కట్టుకోబోయేవాడా? ఎవరన్నారు? లేనిపోనివే అనుకోకూడదు బామ్మ. లేనిపోయివా? కుటుంబం అంతా అనుకుంటున్నదే. మీరు అనుకోవటం, మీ చుట్టరికాలు అన్ని ఇంటి దగ్గర. ఇక్కడ అన్ని అరేంజ్ చేసింది నేను. నాకు తినిపించాలి ముందు. ఎలాగలగా నీకు తినిపించాలా? హలో, అటు చూడు, బామ్మ ఉన్నారు, ఆంటీ ఉన్నారు. ముందు వాళ్ళ ఆశీర్వాదం ఇంపార్టెంట్, ఆ తర్వాత మనం బ్రో గెస్ట్ ఇంపార్టెంట్. అంటే నేను తినిపిస్తాను. వెయిట్ వెయిట్ వెయిట్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బ్రో. బ్రో కేక్ ఇవ్వండి, నాకు కూడా. నాకు కేక్ అంటే చాలా ఇష్టం. బ్రో ఇప్పుడు ఇద్దరు మిగిలారు, ఇంకా నీ ఇష్టం. ఏమిటి ఆలోచిస్తున్నావు శ్రీనివాసు? పద్మావతికి తినిపించు. దామినియే నా బర్త్డే ఇక్కడ రిసార్ట్లో గ్రాండ్గా అరేంజ్ చేసింది. సో తనకి తినిపించడమే కరెక్ట్. నేనే గెలిచానే. పద్మావతి, రా పద్మావతి. ఎంత మాయ చేస్తున్నారు? నేను వెళ్ళకపోతే నన్ను అహం అనుకుంటారు. నవ్వుతోనే ఎంత మాయ చేస్తున్నారు. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. బ్రో కేక్ కటింగ్ అదిరిపోయేలా జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక గేమ్ ఆడదాం. గేమా? ఏంటది? అంత తొందర ఎందుకమ్మా, వెయిట్ చేయి. ఏ బ్రో ఎట్రా. ఏం రాస్తున్నావు? చెప్తానుగా, వెయిట్ చేయి. చిట్టి ఎత్తే వ్యక్తి ఎవరి పేరు వస్తుందో ఆ వ్యక్తితో వెళ్ళి అక్కడ డాన్స్ చేయాలి. ఏంటినా పేర్లు డాన్స్లో అంటున్నాడు? పేర్లు లేవు, పేరు లేదు. నేను డాన్స్ చేయను. చేయకపోతే చేయకపోయావు, నీకోసం మేమంతా మానుకోవాలా? మిమ్మల్ని ఎవరు మానుకోమన్నారు? ఎవరికి ఎంత చేతనైతే అంత ఎగరండి. అదేంటి పద్మావతి, అంతా సరదాగా డాన్సులు వెయ్యాలంటే నేను వెయ్యనంటావేంటి? అదంతే, నాకన్నా ముందు పుట్టాల్సింది ఇప్పుడు పుట్టింది. బమ్మి, ఎందుకు అలా అరుస్తావు? ఆవిడన్నది కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్ట్? నిన్ను కూల్ 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 కూల్. ఎందుకండి పద్మావతి గారు అంత కోపం? అందరి పేర్లు రాశాను, ఎవరెవరు వస్తారు వస్తే చెయ్యండి, లేకపోతే లేదు. జస్ట్ 50-50 ఆప్షన్ ఉందంతా ఇక్కడ.
బామ్మ. రుక్మిణి ఆంటీ. పద్మావతి, ఒక చెట్టు తీయవా? పద్మావతి తీయడం ఏంటి? ప్రతిదానికి పద్మావతిని పిలుస్తున్నారు. ఈ పార్టీ అరేంజ్ చేసింది నేను. ముందు నేను తీస్తాను. అవును, తను తీయడమే కరెక్టు. నేను ఒప్పుకోను. ఏ ఎందుకు ఒప్పుకోరు? పద్మావతి తీయడానికి నేను కూడా ఒప్పుకోను. ఎందుకమ్మా గొడవ? అందరూ తీయాల్సిందే కదా. డాన్సులు చేయాల్సిందే, కాస్త వెనక ముందు అంతే కదా. నువ్వు తీయమ్మా దామిని. ఏంటి అలానే పట్టుకున్నావు? ఆ చీటీ లేవు. ధనుషు, నేను ఇతనితో డాన్స్ చేయను. అచ్చా, నేను కూడా నీతో డాన్స్ చేయడానికి రెడీగా లేను. అదేంటి, పేరొచ్చిన వాళ్ళతో డాన్స్ చెయ్యాలి అన్నారు కదా. ఇద్దరు నేను చేయను అంటారే. అదేమీ కుదరదు. చీటీల్లో రాసిన ప్రకారం డాన్స్ చెయ్యాల్సిందే. అవునవును, మీరు డాన్స్ చేయాల్సిందే, మేము చూడాల్సిందే. హలో, ఒక పేరే వచ్చింది, ఇంకో చీటీ తీయాలిగా. ఎందుకంత తొందర? ధనుష్, పద్మావతి. ధనుష్. పద్మావతి. ఏంటిది ఏంటిది? అన్ని ధనుష్ పద్మావతి, ధనుష్ పద్మావతి. ఏమిటి బాబు, అన్నిట్లోనూ ధనుషు పద్మావతి అని రాసుకున్నావు? ఏమిటి సంగతి? అంటే యాక్చువల్లీ బొమ్మ, ఈ ధనుష్ అనే పేరుందే, అదంటే నాకు చాలా ఇష్టం. పైగా పద్మావతి అంటే అభిమానం. ఈ అభిమానం ఎక్కువ అయిపోయి తన పేరు మైండ్ పడిపోయింది. అందుకే నేను పద్మావతి ధనుషు, ధనుషు పద్మావతి, పద్మావతి ధనుషు, ధనుషు పద్మావతి ఇలా చాలా సార్ రాసేసాను బొమ్మ. డోంట్ మేడం, ఒక చిన్న మిస్టేక్ పొరపాట్లో జరిగిపోయింది. సారీ. ఆండాళ్ళు, నువ్వు వచ్చి రాయ్.
రే శ్రీనివాసు, పుట్టినరోజు నీది, ముందు నువ్వు తీ. శ్రీనివాసు, ఆ, ఎవరి పేరు వచ్చిందిరా? ఆ, దామిని. ఏంటి, నేను మీతో డాన్స్ చేయాలా? అవును. ఎలా చేస్తాం? మీ కాలు పంచేది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హ? నిజం నిజం మాట్లాడుతున్నాను. ఏంటి నిజం? ఇలా అవమానించడానికి తీసుకొచ్చావా ఇక్కడికి? నేనెందుకు అవమానిస్తాను? నా ఉద్దేశం డాన్స్ చేయలేరు కదా అని. తప్ప? తప్పా తప్పున్నారా? పద్మావతి, ఏంటిది? ఆగు. నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? నా విషయంలో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. అయ్యో శ్రీనివాసు, శ్రీనివాసు, అయ్యో శ్రీనివాసు, శ్రీనివాసు, ఏమిటయ్యా ఆగరా? వెళ్ళిపోతున్నావ్? ఏమిటమ్మాయి నువ్వు? పుట్టినరోజు పుట్ట అలా బాధ పెడతారా? నువ్వన్నది నిజమే కావచ్చు, అయినా మొహం మీద అలా చెప్తారా ఎవరైనా? క్షమించండి బామ్మగారు, ఏదో ఉన్నమాట అన్నాను. వాసు గారు అలా ఫీల్ అవుతారని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి ప్లీజ్. ఏమి క్షమించడమో ఏమిటో, ఎంత బాధపడిపోయి వెళ్ళాడో చూడు. ఆ సర్లే, పదండి పదండి, బయలుదేరదాం. బామ్మగారు, ఇప్పుడు కాదు, చీకటి పడిపోయిందిగా. రేపు ఉదయాన్నే బయలుదేరదురు. ఆ అలాగేలే, పదండి. చెప్తాను, ఉదయాన్నే బయలుదేరతారు కదా, ఇంటికి చేరుకుంటారా సేఫ్గా? అది చూస్తాను.
అమ్మ రుక్మిణి ధనుష్ గారు అది మన కారే కదా? ఆ, బమ్మి ఆ కార్కి ఏదో అయింది, ఆపండి. రుక్మిణి అమ్మ రుక్మిణి రుక్మిణి అయ్యో 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 రక్తం రక్తం. పద్మావతి రుక్మిణి అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా అమ్మా రుక్మిణి రుక్మిణి అమ్మా 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 అమ్మ లేమ్మా. అమ్మా అమ్మా మావి గారు అంబులెన్స్ కి కాల్ చేయండి. అమ్మా